ఇక్కడ చూడండి, విధేయత అనేది ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది, అవిధేయత అనేటువంటి శాపాన్ని తీసుకుని వస్తుంది. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఎవరైనా చెప్పగలరా? నేను సీఎంని కాబట్టి మీరు ఎవరైనా సిమ్గా ఉండడానికి ఇష్టపడతారని అంటారా? ఆఫర్ ఎవ్వరు కూడా అలా అనలేరు. సో దేవుని తత్వం ఏంటంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు ఈ పరిశుద్ధత అంటే ఆయన అంటాడు, నా కుమారుడు నీ జనాంగంలో నుంచి రాబోతున్నాడు. రేపొద్దున ఇతరులందరూ కూడా ప్రశ్నిస్తారు, ఏ వంశంలో నుంచి వచ్చాడని అడుగుతారు కదా. కాబట్టి ఆ వంశం ఎలా ఉందంటే ఎంత పెర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడానికై, నా సంతానమా, ఇశ్రాయేలు సంతానమా, మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రాలు. అందుకని నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. రోషం కలిగిన తండ్రి కాబట్టి నీ కుటుంబము, నీవు, నీ భార్య పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు మనకు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా ఉన్నారు, మనము దేవుని పిల్లగా ఉన్నాము. మనము కూడా పరిశుద్ధంగా లోకంలో జీవించాలి. కానీ లోకపు మలినము, లోకపు దుష్టత్వము మన కళ్ళ ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ రాకనుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పని. ఎందుకని జనాంగం, పరిశుద్ధ జనాంగం అట్టి కృపను, ఆశీర్వాదాన్ని ఇచ్చులాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న మాటలు దేవుడి ఆమేన్.